హలో అండి. ఈరోజు రంజాన్ 12వ రోజు అనమాట. ఏమేమి చేశానో చూపిస్తాను చూసేయండి. ఇదొచ్చేసి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. నాకు సరిపోలేదనమాట అన్నీ చూపించడానికి. అందుకని ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ కూడా చూసేయండి. ఇక్కడైతే మటన్ అయితే ఉడికిపోయింది. నేనైతే అందులో అన్ని చెక్క లవంగాలు ఎలకబుడ్డలు అన్నీ వేసాను కదా, మటన్ కూడా సపరేట్ చేసి ఆ వాటర్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడరు అనమాట, చెక్క లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలి, అందులో వేయకూడదు. ఇక్కడ చూసేయండి, నేను ఉల్లగడ్డలు, క్యారెట్, టమాటో, ఆనియన్, ఇంకా వచ్చేసి ఒక తెల్లగడ్డ, ఇవన్నీ అనమాట. అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి ఏదానికంటే తష్రీబ్ అనమాట. తష్రీబ్ అంటారు, యఖ్నీ అంటారు. మటన్ యఖ్నీకి ఇది చాలా ఇష్టంగా తింటారండి వీళ్ళు. కుబ్బుస్లో నానబెట్టుకొని తింటారన్న, ఆ వాటర్లో కుబ్బుస్ నానబెట్టి తింటారనమాట. ఇవన్నీ చెరువులో వేసుకుంటున్నాను చూసేయండి. ఒక తెల్లగుడ్డ కూడా అలాగే వేసాను వల్లవకుండా. ఇక్కడ ఉడికించిన మటన్ వేసాను. నేనేం చేశానంటే కుక్కర్లో ఉడికించాను కదా, ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాలని చెప్పి ఇవి ఒక నక్కి డబ్బా వేసాను. నక్కి అంటే మన శనగలు ఉంటాయి కదా, ఉడికించిన శనగలు, కొద్దిగా ఉప్పు, 2 ఎండు నిమ్మకాయలు, 2 మ్యాజిక్ క్యూబ్స్ వేసాను, కొద్దిగా లెమన్ పౌడర్ కూడా వేసాను, సరిపడా ఉప్పు. ఇవైతే బీన్స్ కాయలు అనమాట. బీన్స్ కాయలు, సెలరీ, ఇవన్నీ వేసి ఆ చెరవ సరిపోలేదనమాట, మళ్ళీ మార్చుకున్నాను. ఇందులో హాట్ వాటర్ వేసి ఇంకా ఇవి కూరగాయలన్నీ ఉడికేలాగా ఉడికించుకోవాలి, అంతే. అదైతే అయిపోతుంది సింపుల్గా. నేనైతే మటన్ కుక్కర్లో ఉడికించాను. నార్మల్గా అయితే దాంతోపాటే ఉడికించుకోవాలి, నాకు టైం సేవ్ అవుతుంది అని ఇలా చేశాను. ఇప్పుడు మటన్ ఉడికించిన వాటర్తో మనం రైస్ చేసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మటన్ బిర్యానీ చేశాను, కువైటీ వాళ్ళ స్టైల్లో మటన్ బిర్యానీ అనమాట. ఫస్ట్ అయితే రైస్ని మటన్ ఉడికించిన వాటర్లో ఉడికించుకొని పలుగ్గా ఉన్నప్పుడు వంచుకొని పక్కన పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. సరిపడా ఉప్పు అవి కూడా వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇటుపక్క చెరువులో మనము ఆయిల్ వేసి ఇందులో ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులోంచి కొద్దిగా అయితే మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం రైస్ని లేయర్ లాగా వేస్తాం కాబట్టి ముందు ఈ ఆనియన్ కూడా వేయాలి కాబట్టి నేను కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో టమాటా మాజును కూడా వేస్తాను నేను, ఒక ప్యాకెట్, అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉల్లగడ్డలు వేసాను. తర్వాత మసాలాలు, ధనియాల పొడి, పాప్రికా పొడి, మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి, కొత్తిమీర, పుదీనా, ఉడికించిన మటన్ వేసి, కొద్దిగా సాల్ట్ వేసి అంతా బాగా ఇట్లా గ్రేవీ లాగా ఉడికించుకొని, కొద్దిగా గ్రేవీ అయితే నేను సపరేట్ తీసుకున్నాను పైన రైస్ పైన వేయడానికి. రైస్ చూడండి ఇలా లేయర్ లాగా వేయాలి. ఇవి పచ్చి బఠానీలు అనమాట, ఇల్లు డబ్బాలో వస్తాయి. అవి వేసి ఆ ఫ్రైడ్ ఆనియన్ వేసి ఇలా లేయర్ లాగా వేసి దమ్లో పెట్టేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.